ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు క్రీస్తు ప్రభు నామం పేరట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దావీదు రచించిన కీర్తన ఇది. పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు మహారాజు అద్భుతమైన కీర్తనలు అనేకమైనవి వ్రాసారు. ఈ రోజుకు మన జీవితాలకు అన్వయించుకోవడానికి అనువుగా ఉన్నాయంటే అవి దేవుని ప్రేరణతో రాయబడినవి అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను. దేవుడు మనల్ని మనోహరమైన స్థలముల్లో ఉంచాలని ఆశిస్తున్నాడు. మొదటి నుండి మన పట్ల ఆయన తలంపు ఇదే. మనోహరమైన స్థలము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ప్లెజెంట్ ప్లేస్ అని రాయబడింది. మీకు ఒక విషయం తెలుసా? ఏదేను అను మాటకు రమ్యమైనది, ప్లెజెంట్ ప్లేస్ అని అర్థం వస్తుంది. ఆదిపితరులైన ఆదాము అవ్వలను దేవుడు కలుగు చేసిన తర్వాత ఏదేను అను రమ్యమైన ఒక తోటలో వారిని ఉంచాడు. ప్రపంచంలో చాలా తోటలున్నాయి. కళ్ళు చెదిరే అందంతో మనుషుల చేత నిర్వహించబడే తోటలు విహార స్థలాలుగా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదేను తోటను దేవుడే ఏర్పాటు చేసి అందులో ఆదాము అవ్వలను ఉంచాడు. దేవుడు ఎంతో రమ్యమైన స్థలంలో వారిని ఉంచాడు. ఆలోచించండి, దేవుని ఉద్దేశం మనుషులందరూ మనోహరమైన స్థలాల్లో నివసించాలని. అయితే మనం మహోన్నతుని తీర్మానాన్ని తిరస్కరించి ఆయన సంకల్పాన్ని ఆయన్ని విడిచి మనోహర స్థలాల్లో ఉండవలసిన వారమైన మనము వ్యర్థమైన స్థలాల్లో సంచరిస్తున్నాం. దుర్వాసన కొట్టే స్థలాలను ఆశిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. దేవునికి అభ్యంతరకరమైన ప్రాంతాల్లో తిరుగుతున్నాం. గచ్చ పొదల్లోనూ బలురక్కసి చెట్ల మధ్య బ్రతుకుతున్నాం. అయితే దేవుని ఉద్దేశం మనోహరమైన స్థలాల్లో ఉంచాలని. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, సంపూర్ణంగా ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించినప్పుడు, దేవుని నాయకత్వానికి మనం అంగీకరించినప్పుడు, దేవుని దైవత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మరలా శిథిలమైపోయిన బ్రతుకులను కట్టి మనోహరమైన స్థలముల్లో పాలు దయచిస్తాడు. దావీదు భక్తుడు 23వ కీర్తన రాస్తూ అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఒక ప్లెజెంట్ ప్లేస్లో ఉంచాలనుకుంటున్నాడు. పచ్చిక గల చోట్లకు నడిపించాలనుకుంటున్నాడు. సమృద్ధి గల ప్రాంతంలో నిలపాలనుకుంటున్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అంటున్నాడు. ఇక్కడ దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము చాలా శ్రేష్టమైనది. దేవుడే మనకు స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయన రాజ్యమే మనకు స్వాస్థ్యమై ఉంది. గనుక ప్రపంచంలో శ్రేష్టమైన, విలువైన, అత్యధికమైన స్వాస్థ్యము కలిగిన వారము మనమే. చాలా సందర్భాల్లో ప్రపంచంలో డబ్బును బట్టి ధనవంతులను, ఐశ్వర్యవంతులను లెక్కిస్తారు. కానీ దేవుని బిడ్డగా నీకు నాకు ఉన్న శ్రేష్టమైన స్వాస్థ్యము ప్రభువే. ఆయన సిద్ధపరిచిన నిత్య జీవమే. గొప్ప స్వాస్థ్యానికి వారసులుగా మనము పిలువబడ్డాము. అపవాది చాలాసార్లు నువ్వు దేనికి పనికిరావు అనే నిరాశకు ఈరోజు నిన్ను తీసుకువెళ్ళిపోతున్నాడేమో. ప్రభు వైపు చూడు, ఆయన నీకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఇచ్చేవాడు. మనోహరమైన స్థలముల్లో నీకు పాలు ప్రాప్తిస్తానని ఈరోజు వాగ్దానిస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. సృష్టికర్తమైన మా దేవ, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ దినమంతా మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా ఆదరించండి, బలపరచండి. మనోహరమైన స్థలముల్లో మమ్మల్ని నివసింపచేయాలని ఇష్టపడుతున్నాం. శ్రేష్టమైన స్వాస్థ్యమును మాకు అనుగ్రహించావని గుర్తెరిగి నీ వైపు చూస్తూ నీ నాయకత్వానికి అంగీకరించిన బ్రతుకులు మాకు దయచేయమని అడుగుచు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెసెస్.